కోకోలి నత్తల నుండి సంగ్రహించిన PAS ఆధారంగా తయారు చేయబడిన ప్రతిభ బయోటెక్ వారి ఏకైక అంతర్జాతీయ ఫర్టిలైజర్ కోకోలి. ఇది నేల యొక్క pH ని స్థిరీకరించి కార్బన్ శాతాన్ని పెంచడమే కాకుండా మొక్కలకు కావలసిన నత్రజని, భాస్వరం, పొటాషియం మరియు అన్ని రకాల మైక్రో న్యూట్రియంట్స్ కలిగిన శక్తివంతమైన ఫర్టిలైజర్ కోకోలి. ప్రతిభ బయోటెక్, రైతుల పాలిట ఆత్మబంధు. సార్, మనం ఈరోజు కృష్ణా జిల్లా పెనమలూరు మండలం వణుగురు విలేజ్ ఉన్నాం. సార్ పేరు వచ్చి నాగరాజు గారు. ఈయన వచ్చి రాజస్థాన్ ఆర్మీలో చేస్తుంటారు జాబు. ఈయనకి వ్యవసాయం అంటే బాగా ఇంట్రెస్ట్ అనమాట. బాగా వ్యవసాయం అంటే అక్కడ జాబ్ చేస్తున్నా కూడా 24 hours వ్యవసాయం అంటే చాలా ఇంట్రెస్ట్ చేస్తారు. ఆయన బాగా రాజస్థాన్ ఆర్మీలో చేస్తూ కూడా ప్రతిభ బయోటెక్ కంపెనీ అన్నపూర్ణ అగ్రి స్పేస్ యూట్యూబ్ ఛానల్ ఫాలో అయ్యి దాంట్లో MDR ONBA బుక్ కోసం చెప్పడం జరిగింది. చేయని పంటలంటే ఏమి అన్ని ఆల్ క్రాప్స్ అన్ని పండిస్తారు వాళ్ళు. వ్యవసాయంతో మేడం ఫాలో చేస్తుంటారు. దాంట్లో భాగంగానే సార్ చెప్పినట్టుగా ONBA బుక్లో ఏ విధంగా అయితే సార్ చెప్పారో అదే బుక్ని పెట్టి ఫాలో అవుతూ కూడా వంగ కానీ, ప్యాడీ కానీ, పసుపు కానీ, దొండ కానీ మొత్తం అంతా కూడా మనం పెట్టే ఫాలోఅప్ చేస్తున్నారు సార్ వీళ్ళు. ఇప్పటివరకు కూడా మన కంపెనీ ప్రతిభ బయోటెక్ కంపెనీ కోకోలి కానీ, పుడమి కానీ, అవని, వీగార్డు, సూపర్ గోమా, 1, 2, 3, డూకు, జస్టు, జోకా, గామా ఆల్ కంపెనీ ప్రొడక్ట్స్ అన్నీ కూడా ఇప్పటివరకు కూడా ప్రతిభ కంపెనీ ప్రొడక్ట్స్ వాడిన పంటది. మేజర్గా ఇదంతా కూడా సార్ చెప్పిన విధంగా ONBA బుక్లో ఏ విధంగా అయితే సారు 120 daysకి క్రాప్కి ఏ స్టేజ్ సాయిల్ వాడాలా, 150 రోజులకి ఏ విధంగా సాయిల్ వాడాలా సార్ చెప్పినట్టుగా బుక్ మీద ఫాలో అయ్యి చేసినట్టు వంగ తోట ఈ విధంగా మనం మందు వాడిన తర్వాత రిజల్ట్ ఎలా ఉందనేటువంటిది వాళ్ళ మేడం ఉన్నారు, వాళ్ళ అబ్బాయి ఉన్నారు, వాళ్ళ మాటలు అడిగి మనం తెలుసుకుందాం. జగదీష్ గారు, మన కంపెనీ ప్రొడక్ట్స్ వాడిన తర్వాత వంగ తోట ఎలా వచ్చింది? చాలా బాగా వచ్చిందండి. మొత్తం అసలు క్రాప్ అనేది చాలా బాగుంది. అంటే షైనింగ్ కానీ, అసలు వంకాయల షైన్ కానీ, అలాగే ఈల్డ్ కానీ చాలా బాగా వచ్చింది. దాదాపు ఒక ఎకరానికి ఒక రోజుకి 10 నుంచి 15 బస్తాల దాకా రోజు అయ్యేవి కాపు. మాకు బాగా పండిగేది. అంటే షైన్ కూడా చాలా బాగుండేది. మార్కెట్లో మంచి రేట్ వచ్చేది కాయలకి. మార్కెట్ మరి కలర్ ఎలా ఉందని అడుగుతున్నానండి. బాగా అసలు మార్కెట్లో బాగా డిమాండ్ ఉంది అసలు మా దానికి. సార్, ఓవరాల్గా జగదీష్ గారు చెప్పేది ఏంటంటే ప్రతిభ కంపెనీ ప్రొడక్ట్స్ వాడిన తర్వాత మన కోకోలి కానీ, జోకా కానీ, గామా కానీ, అవని కానీ, పొడమి వాడిన తర్వాత మార్కెట్లో వచ్చిన కాయ కన్నా మన కాయ షైనింగ్ కానీ, కాయ కలర్ కానీ, గ్రోత్ కానీ బాగుందంటున్నారు. మార్కెట్ ధర కూడా కాయని చూసుకుంటాం జరుగుతుంది. వేరే కాయ కన్నా మన కాయ మార్కెట్లో రూపాయి ఎక్కువ వెళ్తుంది తప్ప ప్రతి రైతు కూడా ఈ చేనికి ఏముంది కూడా అడుగుతుంటే ఈ వంగతోట చూసిన రైతు పక్క రైతు కూడా మా చేలు పురుగు వస్తుంది, ఇదేళ్ళు పురుగు లేదన్న రైతు మళ్ళీ ఈ రైతుని అడగడం జరుగుతుంది. కానీ వంగతోటకి మన కంపెనీ ప్రొడక్ట్స్ వాడకముందు ఈ గ్రోత్ లేదు. మనం 1 month గ్యాప్ ఇచ్చేటిగా తోట కలర్ షేడ్ అయిపోయింది. మళ్ళీ మనం వచ్చిన తర్వాత రీసెంట్గానే ఒక 1 week బ్యాక్ మళ్ళీ పుడమి 3 బ్యాగులు, 2 ఎకరాలకి పుడమి కోకోలి 3 బ్యాగులు కలిపి మళ్ళీ సాయిల్ వేయించిన తర్వాత మళ్ళీ కాయ కలర్ సైనింగ్ బాగా వస్తారు. దిగుబడి వారగాలు చూసినట్టయితే చాలా బాగా వస్తుంది. సార్ చెప్పేది ఏంటంటే ఎకరానికి రోజు 15 నుంచి 20 బస్తాలకు వచ్చేవారు. ఇప్పుడు కూడా అదే క్రాప్ వస్తుంది. రేటు కూడా ఇవాళ మార్కెట్లో 30 నుంచి 35 రూపాయల రేటు ఉందంటున్నారు. ఇదే రేట్లో కానీ మన కంపెనీ ప్రొడక్ట్స్ ఇలా యూజ్ చేసుకున్నట్టయితే కంపల్సరీగా అనుకున్న దిగుబడి సాధించి అధిక లాభాలు పొందొచ్చని రైతు చెప్పబడుతుంది. అలాగే మేడం గారు కూడా అడిగి తెలుసుకుందాం ఒకసారి. మేడం గారు, మీరు చెప్పండి ఒకసారి, మన ప్రతిభ కంపెనీ ప్రొడక్ట్స్ వాడకముందు తోట ఎలా ఉండేది, వాడిన తర్వాత ఎలా ఉంది? వాడకముందు అంత డల్గా ఉండేదండి. కొంచెం దిగుబడి అది తక్కువ వచ్చేది. మీ ప్రొడక్ట్స్ వాడిన తర్వాత కొంచెం బెటర్గా బాగుంది. బాగుంది. కాయ కలర్ ఎలా ఉందండి? కాయ కలర్ కూడా బాగుందండి. షైనింగ్ అది షైనింగ్ కూడా బాగుందా? మార్కెట్కి వెళ్తే చాలు ఎగబడుతున్నారండి. మాకంటే మాకండి తోట కలర్ ఎలా వస్తుందండి? తోట కలర్ బాగుందండి. పూత కూడా బాగుంది. మధ్యలో మానేసామండి, అప్పుడు కొంచెం దెబ్బతింది. మళ్ళీ మీ ప్రొడక్ట్స్ వాడినాక కొంచెం తిప్పుకుంటే గ్యాప్ ఇచ్చి వాడేసిన తర్వాత మళ్ళీ తోట గ్రోత్ అయిపోయింది. మళ్ళీ చేసిన తర్వాత మళ్ళీ రేట్ వస్తుంది. మార్కెట్లో రేటు అడుగుతున్నారండి? అసలు అడుగుతున్నారండి. మంచి రేట్ వస్తుంది.
దీని మీద మీ అభిప్రాయం ఏంటి? ప్రతిభ కంపెనీ ప్రోడక్ట్స్ మీద మీ అభిప్రాయం వాడచ్చా? చాలా బాగుందండి, వాడొచ్చండి. వాడచ్చా? వాడచ్చు. సార్ మేడం గారు చెప్పేది ఏంటంటే మన కంపెనీ ప్రొడక్ట్స్ అన్ని వాడొచ్చని చెప్తున్నారు. నిజంగా మేడం గారికి సార్ ఉన్న ఇంట్రెస్ట్కి మన కంపెనీని మనం ఫాలో అయ్యి మన ప్రోడక్ట్స్ వాడిన తర్వాత అనుకున్న దిగుబడులు ఇంతకుముందు వాడక ముందు కన్నా వాడిన తర్వాత మంచి దిగుబడి వస్తుందని చెప్పి మేడం గారు చెప్పడం జరుగుతుంది. ఓవరాల్ చూసుకున్నట్టయితే ప్రతిభ కంపెనీ ప్రోడక్ట్స్ అన్నీ కూడా మంచి ప్రోడక్ట్స్. ఈ ప్రోడక్ట్స్ వాడడం వల్ల మా పంట ఎలా ఉందని చెప్పడం జరుగుతుంది. సార్ ఓవరాల్గా ప్రతిభ కంపెనీ ప్రోడక్ట్స్ అన్ని బాగున్నాయని అంటున్నారు కదా, అవునండి. ఎవరన్నా పక్క రైతులు అడిగితే మీరు ఏమన్నా సలహాలు సూచనలు ఇస్తారా? తప్పకుండా అండి. ఒకసారి మీ పేరు మీ ఫోన్ నెంబర్ చెప్పండి. నా పేరు జగదీష్ అండి. నేను ఇక్కడే ఉంటాను, వణుకూరులోనే. నా నెంబర్ వచ్చి 9009309773. మీకు ఈ ప్రొడక్ట్స్ గురించి ఏ డౌట్ ఉన్నా సరే నాకు ఫోన్ చేయొచ్చు.